హలో అండి, ఏం చేస్తున్నారు వంటలు మీరు? మా ఇంట్లో అయితే ఈరోజు మన ఇంటి వంటలో నేను చేయబోయే వంట మటన్ అండి. మటను వంకాయ. ఇదిగోండి 400 గ్రాములు మటను. కొంచెం మాట తడబడి పడుతుంది, ఏమనుకోకండి. 400 గ్రాములు మటన్. ఇది 400 గ్రాముల మటన్లోకి ఇగోండి 4 వంకాయలు. మరి సన్నగా కొయ్యొద్దు, ఎందుకంటే మటన్ ఉడికేలోపు వంకాయ కూడా మెత్తబడిపోయింది కాబట్టి కొంచెం లావుగా కోసుకోండి. పుచ్చులు ఉన్నాయో లేదో చూసి వేసుకోండి. ఉప్పు నీళ్ళలో వేసుకోండి, వంకాయ నల్లబడదు. 400 గ్రాములు మటన్కి 4 వంకాయలు, ఒక ఉల్లిపాయ పెద్దది, 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టమాటాలు. ఇది చెప్పాను కదండి, బిర్యానీ ఆకు చెట్టు కిందే ఉందని, పచ్చిది ఫ్లేవర్ కోసం, వాసన మంచిది వస్తుందని ఒక ఆకు 2 ముక్కలుగా తుంచేసాను. కొంచెం కరివేపాకు. ప్రస్తుతానికైతే కొత్తిమీర లేదు, అందుకని అది చిన్న చిన్న కాళ్ళగా ఉంది కాబట్టి కోయలేదు. కొత్తిమీర వేయట్లేదు ప్రస్తుతానికి, కరివేపాకు వేస్తున్నాను. ఇదండి వంకాయ మటన్ కర్రీ ఈరోజు మన ఇంటి వంటలో. వెళ్దామా? రండి వంట చేద్దాం. ఇదిగోండి పొయ్యి వెలిగించి సట్టి పెట్టానండి. మట్టిది ఎక్కువ మట్టి సట్టులోనే వండుతానండి. నాన్ వెజ్ ఏదైనా సరే మనం మట్టి సట్టులో వండితే బాగుంటుంది. ఇదిగోండి 2 పావు కేజీకి తక్కువ కాబట్టి కూర మనం ఒక 2.5 వేసుకోండి. 2.5 గరిటెలు నూనె. మట్టి సట్లో ఏ కూర అయినా వండండి, చాలా బాగుంటుంది. ఇది ఎంతో ఇష్టంగా తీసుకున్నాం మేము మట్టి సట్టి, ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది మాకు. కొంచెం పసుపు, కొంచెం నేను మాట్లాడేటప్పుడు మాట తడబడి పడుతుంది, మీరేమనుకోవద్దు. ఫస్ట్లో మొదలు పెట్టినప్పటికి మీద కొంచెం పర్వాలేదండి మాట. వీడప్పుడు బాగానే వస్తుంది మాట, ఓన్లీ ఫోన్లోకి రాగానే మాట కొంచెం తడబడుతుంది. తప్పుగా అయితే అనుకోవద్దు మీరు. ఇప్పుడు అదిగోండి ఆయిల్ కాగుతుంది కాబట్టి మనం ఆకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు పచ్చి ఆకు ఉంది కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి వేసానండి, వాసన వస్తుంది మంచిగా. ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేద్దాము మనం. కొంచెం వేగటానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, ఉల్లిపాయ వేగటానికి. ఎక్కువ వద్దు, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ ఆనిక గల్లుప్పు వేస్తాను కాబట్టి వేసేటప్పుడు